పెట్టుబడితో దాదాపు 5,00,000 మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు ఇప్పుడు దేశంలోనే కీలకంగా మారబోతుంది. ఈ క్రిస్ సిటీ ఇప్పుడు చెన్నై, కృష్ణపట్నం పోర్టుల మధ్య, అలాగే రేణిగుంట విమానాశ్రయం, చెన్నై, కోల్కతా నేషనల్ హైవేకు అతి సమీపంలో రూపుదిద్దుకోబోతుంది. ఇప్పటికే ఓవైపు భూసేకరణ జరుగుతుండగా, మరోవైపు బాధితులకు మౌలిక వస్తుల కల్పనకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. క్రిస్ సిటీ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీర ప్రాంతంలో నిర్మించబోతున్న సాగరమాల నేషనల్ హైవేకి ఆనుకొని నిర్మాణం కాబోతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుత తిరుపతి జిల్లాలోని గూడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న చిల్లకూరు మండలంలో ఎక్కువ శాతం, అలాగే కోట మండలంలో మరికొంత శాతం ఉండబోతుంది. తమ్మినపట్నం, కొత్తపట్నం, ఈస్ట్ కనుపూరు, సిద్ధవరం, వరగలి క్రాస్ రోడ్ ప్రాంతాల్లో ఈ నిర్మాణం జరగబోతుంది. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా బీడు భూములుగా ఉన్నాయి. ఇప్పుడు 100 ఎకరాలు ఈ ప్రాజెక్టు నిర్మాణం కాబోతుండటంతో ఇప్పుడు ఈ భూములన్నీ బంగారుమయంగా మారబోతున్నాయి. ఏపీ అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, త్వరితగతిన పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పారిశ్రామిక రంగంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. అంతేకాదు, క్రిస్ సిటీ పూర్తయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి పెద్దపీట వేయబోతుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారు ఇక్కడ